వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. భారత్ పాకిస్తాన్ మధ్య నీటి వివాదాలు కొత్త కాదు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ జగడాలు నడుస్తూనే ఉన్నాయి. అనేక వివాదాలకు సింధు జలాల ఒప్పందం చెక్ పెట్టింది. అయితే కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ ప్రాజెక్టుల విషయంలో భారత్పై లేనిపోని ఆరోపణలు చేసింది జగడాల మారి పాకిస్తాన్. భారత్ పాకిస్తాన్ మధ్య చాలా కాలం నుంచి జల వివాదాలున్నాయి. హిమాలయ పర్వత సానువుల నుంచి పశ్చిమ దిక్కున ప్రవహించే నదులు భారత పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాలకు తావిస్తున్నాయి. ఈ నదీ జలాలను పంచుకోవడానికి, అలాగే పరస్పరం సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడానికి 1960 సెప్టెంబర్ 19న సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. దీనినే ఇండస్ వాటర్ ట్రీటీ అని కూడా అంటారు. సింధు నదీ జలాల ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు. సింధు నదితో పాటు దాని 5 ఉపనదులైన సట్లెజ్, బియాస్, రావి, జీలం, చీనాబ్ నీటి వినియోగంపై 2 దేశాల మధ్య సహకారం, అలాగే సమాచార మార్పిడి కోసం ఒక యంత్రాంగాన్ని సింధు నదీ జలాల ఒప్పందం నిర్దేశిస్తుంది. 1960 నాటి ఒప్పందం ప్రకారం తూర్పు నదులుగా భావించే రావి, బియాస్, సట్లెజ్పై పూర్తి అజమాయిషీ భారతదేశానికి లభించింది. అలాగే పశ్చిమ నదులుగా భావించే ఇండస్, చీనాబ్, జీలంపై అధికారం పాకిస్తాన్కు దాఖలుపడింది. ఈ నదుల్లో లభించే నీటిని 2 దేశాలు ఏ విధంగా పంచుకోవాలనేది ఒప్పందంలో వివరంగా ఉంది. ఈ నదులన్నీ భారత భూభాగం నుంచి ప్రారంభమై పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవహిస్తాయి. అయితే వ్యవసాయం, రవాణా, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అవసరాలకు పశ్చిమ నదులను వినియోగించుకునే అవకాశం భారతదేశానికి లభించింది. ఈ అంశాలకు సంబంధించి కొన్ని నిబంధనలు సదరు ఒప్పందంలో పొందుపరిచారు. 1960 నాటి నదీ జలాల ఒప్పందానికి భారతదేశం పూర్తిగా కట్టుబడింది. ఒప్పంద నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదు. అయితే పైనుంచి వస్తున్న నదులు కాబట్టి నీటి విడుదలను భారతదేశం అడ్డుకుంటుందని పాకిస్తాన్ ఆరోపించేది. 1 కాదు, 2 కాదు, అనేకసార్లు పాకిస్తాన్ ఈ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ జలాల ఒప్పందం కుదిరిన తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నీటి యుద్ధాలు జరగలేదు. అయితే అప్పుడప్పుడు పాకిస్తాన్ కొన్ని అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసేది. అయితే ఒప్పందం మేరకు చిన్న చిన్న వివాదాలను సంప్రదింపుల ద్వారా 2 దేశాలు పరిష్కరించుకునే వీలు కలిగింది. భారత్ పాకిస్తాన్ల మధ్య నీటి వివాదాలకు సంబంధించి సింధు నదీ జలాల అగ్రిమెంట్ను విజయవంతమైన ఒప్పందంగా పేర్కొనవచ్చు అంటున్నారు నిపుణులు. సింధు నదీ జలాల ఒప్పందం ఒక విషయంలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. అదే కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును వివాదంగా మార్చింది పాకిస్తాన్. 2010 మే 17న కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టుపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కు పాకిస్తాన్ వెళ్లింది. 330 మెగావాట్ల ఈ జల విద్యుత్ కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని భారత ప్రభుత్వం తమకు రావాల్సిన 15% నీటి వాటాను కొల్లగొడుతోందని పాకిస్తాన్ ఆరోపించింది. దీనివల్ల తమ దేశంలోని 969 మెగావాట్ల నీలం, జీలం జల విద్యుత్ ప్రాజెక్టుకు నీరు తగినంతగా అందడం లేదని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తన తుది తీర్పులో భారత ప్రభుత్వ వాదనను సమర్థించింది. జల విద్యుత్ కోసం కిషన్ గంగా నది నుంచి నీరు మళ్లించవచ్చని పేర్కొంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పు పాకిస్తాన్కు చెంపపెట్టు అంటున్నారు నదీ జలాల రంగ నిపుణులు. देश को समर्पित करने का सौभाग्य मिला है. कई मुश्किलों से पार पाने के बाद ये प्रोजेक्ट जम्मू कश्मीर की विकास यात्रा में नए आयाम जोड़ने के लिए तैयार है. इस अवसर पर मैं आप सभी को बहुत बहुत बधाई देता हूं. इससे राज्य को सिर्फ मुफ्त ही नहीं बल्कि पर्याप्त बिजली भी मिलेगी. अभी जम्मू कश्मीर को जितनी बिजली की आवश्यकता होती है उसका एक बड़ा हिस्सा देश के दूसरे हिस्से से पूरा किया जाता है. 330 मेगावाट की इस परियोजना के शुरू होने से बिजली की कमी की समस्या को
बहुत हद तक कम किया जा सकेगा। भाइयों और बहनों, ये प्रोजेक्ट इंजीनियरिंग की बेजोड़ मिसाल है। इसे पूरा करने के लिए अनेक लोगों ने तपस्या की है। पहाड़ के सीधे को चीर करके किशनगंगा के पानी को टनल के जरिए बांदीपुरा के बोनार नाले में पहुंचाया गया। అలాగే రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలు తలెత్తాయి. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని భారతదేశం తమ నీటిని కొల్లగొడుతుందని పాకిస్తాన్ ఆరోపించింది. దీంతో రాట్లే ప్రాజెక్టు పరిశీలనకు తటస్థ నిపుణులు అవసరమని 2015లో పాకిస్తాన్ అభ్యర్థించింది. అయితే ఆ తర్వాత ఏడాదే ఈ అభ్యర్థనను పాకిస్తాన్ వెనక్కి తీసుకుంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానమే తన అభ్యంతరాలను పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలని పాకిస్తాన్ కోరింది. ఒక్క నదీ జలాల విషయమే కాదు, భారత్కు సంబంధించిన ప్రతి అంశాన్ని వివాదం చేయడమే పాకిస్తాన్ కొంతకాలంగా లక్ష్యంగా పెట్టుకుంది. రైతాంగానికి ఉపయోగపడే నదీ జలాల విషయంలోనూ లేనిపోని అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకుండా అడ్డుకోవడం పాకిస్తాన్ ప్రభుత్వాలకు సర్వసాధారణంగా మారింది. అయితే పాకిస్తాన్ కుట్రలను, అభ్యంతరాలను యుక్తితో ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది భారతదేశం. స్వతంత్ర ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.